నువ్వు బాధపడకు మేఘనా. నిన్ను కట్టుకోనందుకు వాడు ఏడవాలే. నీలాంటి గుణవంతురాల్ని వదులుకోవడం వాడి దురదృష్టం. మేఘనాని ఓదార్చింది దివ్య. మేఘన మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తుంది. సంజయ్ ఎందుకిలా చేశాడు? ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానన్న నన్ను కాదని ఎందుకు వెళ్ళిపోయాడు? మేఘన ప్రశ్నలకు ఎవరి వద్ద ప్రస్తుతం సమాధానాలు లేవు. ఎప్పటికైనా సంజయ్ కనపడితే నిలదీసి అడగాలని, షర్ట్ పట్టుకొని బుద్ధి చెప్పాలని గట్టిగా నిర్ణయించుకుంది దివ్య. ఎవరు ఎంతగా చెప్పినా మేఘన మనసు ఇప్పుడప్పుడే కుదుటి పడేలా లేదు. తెలిసిన వారు ఒక్కొక్కరు వచ్చి పలకరించి వెళ్తున్నారు. పెద్ద వయసు వారైతే దెప్పి పడుపులతో ఏనడించుకుంటున్నారు. ఆడపిల్లల్ని సరిహద్దుల్లో ఉంచాలమ్మా అని ఒకరంటే, మన ఇళ్లలో ఎవరు చేయని పని నీ కూతురు చేసింది మరొకరు వకల్తా పలికారు. అయినా కులం గోత్రం తెలుసుకోకుండా ముక్కు ముఖం తెలియని కుర్రాన్ని ఇంటల్లుడిగా చేసుకుందామని తయారయ్యారు. అసలు ముందు మిమ్మల్ని అనాలి అంటూ మేఘన తల్లిదండ్రుల్ని మరింత ఆడిపోసుకుంది పక్కింటి మీనాక్షమ్మ గారు. ముందు ఆ సంజయ్ కంటే కూడా వీరి దెప్పిపడుపు మాటలు వారిని ఎక్కువగా కృంగదీస్తున్నాయి అనుకుంటున్న దివ్య, కష్టాల్లో ఉన్న వారికి ఓదార్పు మాటలు కావాలి కానీ ఇలా నిష్ఠూరంగా మాట్లాడడం తప్పండి కోపంగా పైకనేసింది. ఇలాంటి వారి జట్టు పట్టే పిల్లలు ఇలా తగలడుతున్నారు. వారిలోంచి ఒక ఆమె మూతి తిప్పుకుంటూ అంది. దివ్య గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. అయినా వీరికేం తెలుసు? మా స్నేహం గురించి పుండు మీద కారం చల్లడం తప్ప అనుకుంటూ ఇంటికి బయలుదేరింది. ఆలోచనలు ఒక్కసారి దివ్యను చుట్టుముట్టాయి. రాఘవతో వివాహమై 5 సంవత్సరాలైంది. పెళ్ళైన వెంటనే హైదరాబాదులో మకాం పెట్టారు. మేఘన వాళ్ళు దివ్య ఎదురింట్లోనే ఉంటున్నారు. మేఘన చాలా హుషారైన అమ్మాయి. కొత్తలోనే అక్క అంటూ పిలుస్తూ దివ్యకి చాలా దగ్గరైంది. వాళ్ళ ఇద్దరి బంధం రోజురోజుకి బలపడసాగింది. అన్ని విషయాలు దివ్యతో హుషారుగా చెప్పేసేది. దివ్య దగ్గర ఏ విషయం దాచేది కాదు. ఒకరోజు తను సంజయ్ని ఏ రకంగా ప్రేమించిందో చెప్పింది. బెస్ట్ ఆఫ్ లక్, మీ పెళ్ళెప్పుడా అని అడిగినప్పుడల్లా మొగ్గలా ముడుచుకుపోయేది. అప్పుడు మరింత అందంగా కనిపించేది మేఘన. మీ ప్రేమ సంగతి ఇంట్లో చెప్పే, ఇంకెందుకు ఆలస్యం? ఎక్కువ రోజులు దాచడం మంచిది కాదని సలహా ఇచ్చింది. దివ్య మాటల్ని పాటిస్తూ ఇంట్లో చెప్పింది. అబ్బాయి బుద్ధిమంతుడు అంటుంది. పైగా ఉద్యోగంలో కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నప్పుడు మనకు అభ్యంతరం ఎందుకు అంటూ దివ్య కూడా మేఘన తరపున మాట్లాడింది. మరేం మాట్లాడకుండా వారి తల్లిదండ్రులు వారి పెళ్లికి అంగీకరించడం జరిగింది. మేఘన కళ్ళల్లో మెరిసిన ఆనందం దివ్యకి ఇప్పటికీ గుర్తు. పాపం మేఘన ఎన్నో కలలు కంది. తను కాలేజీ చదివే రోజుల్లోనే సంజయ్ ఆమెను ఇష్టపడడం జరిగింది. పరిచయాలు మరింత పెరిగి ఒకరికొకరు మరింత దగ్గరయ్యారు. ఈ రోజు బంధం పెళ్లికి దారితీస్తుంది. మేఘన చాలా అదృష్టవంతురాలని మురిసిపోయింది దివ్య. రోజు వారి మధ్య జరిగే చిలిపి సంఘటనలు కూడా దివ్యకు చెబుతూ ఉండేది. అప్పుడప్పుడు జరిగే చిన్న చిన్న గొడవలకు పరిష్కారాలు అడిగేది. బర్త్డే గిఫ్ట్లకు, జనవరి 1 గిఫ్ట్లు, గ్రీటింగ్లు ఇచ్చుకోవడం దివ్యకి సరదాగా అనిపించేది. ఇదే విషయం రాఘవతో అంటే, నన్ను కూడా ప్రేమికుడిగానే ఉండమంటావా? అయినా అది నా వల్ల కాదు. మొగుడికి గుండెల నిండా ప్రేమ ఉంటే సరిపోతుంది. కానీ లవర్కి జేబు నిండా క్యాష్, చేతిలో బైక్, చూడటానికి మంచి లుక్, అందం పొగడ్డానికి స్కిల్ ఉండాలి. అవి నాకు సాధ్యం కాదని నెత్తి మీద ముట్టేవాడు. మీరు నన్ను ప్రేమించడం లేదా అని దివ్య అడిగిన ప్రశ్నకు, నేను నీకు సేవకుణ్ణి, అందానికి దాసుణ్ణి అంటూ కొంటెగా దివ్య భుజం మీద చేయి వేసి మృదువుగా నొక్కాడు రాఘవ. కంటికి రెప్పలా చూసుకుంటాడు రాఘవ. అంతకంటే దివ్యకు కావాల్సిందేముంది? వాళ్ళకి ఒక్కగానొక్క బాబు, పేరు సాత్విక్. వాడికి ప్రస్తుతం 5 ఏళ్ళు. వాడు మేఘన దగ్గర చేరిక పిన్ని పిన్ని అంటూ చుట్టూ తిరుగుతాడు. సంజయ్ మేఘన నిశ్చితార్థానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇంకా 2 రోజులు మాత్రమే టైం ఉంది. కావాల్సిన షాపింగ్ చేస్తూ మేఘన దివ్య బిజీ అయిపోయారు. వద్దన్న వినకుండా దివ్యకి ఒక చీర కొంది. తన నిశ్చితార్థానికి ఆ చీరే కట్టుకోవాలని తన కోరిక తెలిపింది. సొంత అక్క చెల్లెలు కూడా మీలా ఉండరు అంటూ వాళ్ళని చూసిన వారంటూ ఉంటే దివ్యకి గర్వంగా ఉండేది. పెళ్లికి మేఘనకి బంగారు వస్తువు కొనాలని అనుకోవడం, రాఘవ చేత ఒప్పించుకోవడం కూడా జరిగింది. నిశ్చితార్థం 1 రోజు ఉంది అనగా మేఘనాకి సంజయ్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఆ సమయంలో దివ్య అక్కడే ఉండడం జరిగింది. నన్ను మర్చిపో, సారీ, నేను పెళ్లి చేసుకోలేను, ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను అంటూ మరో మాటకు అవకాశం లేకుండా ఫోన్ కట్ చేశాడు. మేఘన ఏడుస్తూ ఈ విషయం దివ్యకి చెప్పడం వల్ల తెలిసింది. మొదట్లో మేఘన కూడా ఆ విషయం నమ్మలేకపోయింది. 1 గంటకు సంజయ్ తల్లిదండ్రులు కూడా వీరికి ఫోన్ చేసి కొడుకు ఆచూకీ అడగడంతో
అనుమానం నిజమై సంజయ్ వేరొక చోటకు వెళ్ళినట్లు, మోసం జరిగినట్లు అర్థమైంది. ఎంక్వైరీ చేస్తే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వెళ్ళాడని తెలుసుకున్నారు. ఎక్కడికి వెళ్ళాడో కూడా వారికి తెలియదట. ఈ ఆలోచనలతో ఇంటికి చేరుకుంది దివ్య. రోజులు చూస్తుండగానే దొర్లిపోయాయి. మరికొన్నాళ్లకు మేఘనాని కోరుకున్న మరొక యువకుడు దొరకడం, అతను కూడా మంచి స్థితిలో ఉండి మంచి కుటుంబానికి చెందినవాడవడం, ఇష్టం లేకున్న తల్లిదండ్రుల కోరికపై వారిని కాదనలేక మేఘనం పెళ్లికి ఒప్పుకోవడం, పెళ్లి అవ్వడం జరిగిపోయాయి. ఆ అబ్బాయి పేరు నరేష్. ఉద్యోగరీత్యా అతను అమెరికాకి వెళ్లడం, మేఘన అత్తవారింటికి వెళ్లడం జరిగింది. మేఘన అదృష్టమేమో కానీ అత్తగారు మామగారు ఆమెను ఏమాత్రం కష్టపెట్టరు. వంట పని ఇంటి పని అత్తగారే చూసుకుంటారు. మామగారు కోడల్ని కంప్యూటర్ కోర్సులో జాయిన్ చేసి తనే స్వయంగా తీసుకొని వస్తారంట. ఇక నరేష్ అయితే ప్రతి గంటకు ఫోన్లో పలకరిస్తూ ఉంటాడంట. ఆ రకంగా మేఘన తిరిగి మామూలు మనిషి అయింది. వారి గొప్పతనం అటువంటిది. అప్పటి వరకు నానా మాటలు అన్న ఇరుగు పొరుగు వారు ఇప్పుడు మేఘనాని ఆకాశానికి ఎత్తుతూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. మేఘన సంజయ్ని పూర్తిగా మర్చిపోయిందనే చెప్పచ్చు. తన భర్తతో కలిసి అమెరికా వెళ్ళిపోయింది. మరో 2 ఏళ్ల కాలం ముందుకు పరిగెత్తింది. సంజయ్ మేఘనకి చేసిన మోసం దివ్య మర్చిపోలేకపోతుంది. వాడు దివ్య కంటపడితే క్షమించే ప్రసక్తే లేదు. అమ్మాయిలకు ఆశలు చూపించి మోసం చేసే వాళ్లకు ఉరిశిక్ష వేయాల్సిందే. చట్టాలు ఆ రకంగా రావాలి అనుకుంటూ ఉండేది. ప్రేమంట ఆషామాష అయిపోయింది అందరికీ. ప్రతిరోజు తనలో తానే ఆ ఆలోచనలో వాడిని అసహించుకునేది. దివ్య అక్కడ ఉద్యోగరీత్యా బదిలీ అయి మద్రాసులో మకం పెట్టారు. ఓ ఫ్లాట్ తీసుకున్నారు. ఇల్లు బాగుంది కానీ చుట్టుపక్కల వారెవరూ దివ్యకి నచ్చలేదు. ఇదే విషయం దివ్య భర్తతో అంటే అసలు నచ్చడానికి నువ్వు వారితో మాట్లాడిందెప్పుడు? సామాన్లు సర్దుతూ అన్నాడు రాఘవ. ఏంటి మాట్లాడేది వారు అడిగింది. వారి భాష నాకు అర్థమైతే కదా. ఒక చిరునవ్వు నవ్వింది. నా భాష వారికి అర్థం కాదు. ఆ మాటలకి రాఘవ నవ్వి ఊరుకున్నాడు. ఓ పని మనిషిని పెట్టాడు. మోగసైగలతోనే ఇద్దరి మధ్య సంభాషణలు జరిగేవి. అది చూసిన రాఘవ దూరదర్శనికి అప్లై చేయి, మోగ వార్తలకు యాంకరింగ్ ఇస్తాను అని దివ్యని ఏడిపించేవాడు రోజు. నెమ్మదిగా తమిళం వంట పడుతుంది. సాత్విక్ని ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్లోనే జాయిన్ చేశారు. 6 నెలలు గడిచాయి. ఒకరోజు మరొక ఫ్లాట్ నుంచి తెలుగు మాటలు వినిపించాయి. ఎవరు అనే ఆసక్తితో ఆతృతగా ఫ్లాట్ వైపుకు నడిచింది. రాఘవ సాత్విక్ను ఆడిస్తున్నాడు. ఆ రోజు ఆదివారం కావడంతో వారిద్దరు ఇంట్లోనే ఉన్నారు. ఆ ఫ్లాట్లో దిగిన తెలుగువారెవరా అనే ఆత్రంతో వారి ఫ్లాట్కి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కింది. ఒక అందమైన అమ్మాయి నీలం రంగు చీర కట్టుకొని జడనిండా మల్లెపూలతో పావల బెల్లంత బొట్టు, కళ్లకు కాటుక, నుదుట బొట్టుతో అచ్చం తెలుగుంటి ఆడబడుచులా ప్రత్యక్షమైంది. దివ్యను చూస్తూనే ఎవరా అన్నట్టుగా చూస్తుంది. నేను మీ ఎదురు ఫ్లాట్లోనే ఉంటున్నా. మీ ఫ్లాట్ నుండి తెలుగు మాటలు వినిపించి ఆతృతగా వచ్చా. మీరు తెలుగువారేనా? అప్పుడు ఆమె సాదరంగా లోపలికి రండి అందే. మీరు ఏ ప్రాంతం నుండి వచ్చారు? మేము ముంబై నుండి వచ్చాం. మా వారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. దారికి అడ్డంగా ఉన్న సామాన్లు తీస్తూ చెప్పింది ఆమె. పేరు సౌమ్య. మా వారు ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్. అడగకుండానే చెప్పింది. దివ్య తన వివరాలు అన్నీ చెప్పింది. మా వారు ఈరోజే జాయిన్ అవ్వాలని హడావిడిగా వెళ్ళిపోయారు. పరిచయం చేసేదాన్ని కాఫీ అందిస్తూ అంది సౌమ్య. వాళ్ళ స్నేహితుడి రిషి సౌమ్యకి సామాన్లు సర్దడంలో సహాయం పడుతున్నాడని తను చెప్తుండగానే అతను వచ్చాడు. అతన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అతనెవరో కాదు, సంజయ్ స్నేహితుడే. దివ్య రక్తం ఉడికిపోతుంది. నువ్వు రిషి కదా? అవును, నేను సంజయ్ స్నేహితుణ్ణి అన్నాడు నింపాదిగా. రిషిని దివ్య 2-3 సార్లు సంజయ్తో చూసింది. ఒకసారి మేఘన సంజయ్తో దివ్య ఇంటికి కూడా వచ్చాడు. సంజయ్ పేరు తలుచుకోగానే నరాలు తెగినట్లయ్యాయి. నిగ్రహించుకోలేకపోయింది. కోపంగా బయటకు దారితీసింది. సౌమ్యకి ఇవేమీ అర్థం కాక అయోమయంగా చూసింది. ఇంటికి చేరిన మేఘనాకి జరిగిన మోసం దివ్యను వేధింపసాగింది. మేఘన ధైర్యవంతురాలు కాబట్టి అతన్ని మర్చిపోగలిగింది. కానీ ఎందరో ఆడవాళ్ళు ఇలాంటి మగవాళ్ల చేతుల్లో పడి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఇంతలో రిషి రావడం జరిగింది. ఇష్టం లేకపోయినా కూర్చోమని చెప్పింది. దివ్య దృష్టిలో రిషి కూడా దోషి అనిపించింది. వీడైనా సంజయ్కి బుద్ధి చెప్పి ఉండాల్సిందే. ముందు వీడిని నిలదీయాలి అనిపించింది. నాకు తెలుసక్క, మీ మనసులో పుట్టిన ఘర్షణ. నేను చెప్పేది విన్న తర్వాత ఒక నిర్ణయానికి రండి ప్రాధాయపడుతూ అన్నాడు. ఏంటి నువ్వు చెప్పేది? నేను వినేది. జరగాల్సింది జరిగింది కదా, ఉద్రేకంగా అంది. సంజయ్ ఆ రోజే మీకు నిజం చెప్పి ఉంటే ఈ రోజు మీరు ఈ రకంగా మాట్లాడేవారు కాదు. అది చేయకపోవడం వాడి తప్పు. ఈ రోజైనా మీకు నిజం చెప్పి తీరాలి. లేకపోతే వాడిని జీవితాంతం అపార్థం చేసుకుంటారు. అది వాడి శ్రేయస్కరం ఏమాత్రం మంచి కాదు.
అందుకే మీకు నిజం చెప్పాలని నిర్ణయించుకొని వచ్చాను. ఓ 10 నిమిషాలు నేను చెప్పేది వినగలరా? చెప్పు వింటాను నిర్లిప్తంగా అంది. రిషి నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు. మేఘనాని నా స్నేహితుడు ప్రాణంగా ప్రేమించిన మాట యథార్థం. పెళ్లి చేసుకోవాలనుకోవడం కూడా నిజం. అప్పుడే విధి వారితో ఆడుకుంది. నిశ్చితార్థం మరో 2 రోజులు ఉందనగా వాడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. అక్కడ భయంకరమైన నిజం డాక్టర్ నోటి వెంట వినబడింది. మేము విహారయాత్రలకు గోవా వెళ్ళాము. అవి మేఘనాకి సంజయ్కి పరిచయం లేని రోజులు. యువరక్తం వాడిచే ఒక తప్పు చేయించింది. ఆ ప్రతిఫలమై ఈ నిజం. ఇది తెలిసేసరికి నిశ్చితార్థ నిర్ణయం జరిగింది. వారి వివాహానికి ఈ భయంకర ఎయిడ్స్ మహమ్మారి ఒక అడ్డయింది. అతని నిష్కలమైన ప్రేమ దాన్ని జయించలేకపోతుంది. వాడు పడిన బాధంతా నాకు మాత్రమే తెలుసు. మేఘనాకు అన్యాయం చేయలేక గుండె పగిలి ఊరు వదిలి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు తన ప్రాణ స్నేహితుడైన నరేష్కి జరిగిన విషయం చెప్పి మేఘనాని పెళ్లి చేసుకోవడానికి అతన్ని ఒప్పించగలిగాడు. నరేష్ కూడా తన స్నేహితుడికిచ్చిన మాటపై నిలబడి మేఘనాని పెళ్లి చేసుకున్నాడు. అతని తల్లిదండ్రుల చేత కూడా ఒప్పించేశాడు. మేఘన ఎక్కడున్నా ఆమె సుఖమే కోరుకున్నాడు. ఇది మేఘనాకి తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడు. జరిగిన విషయం అది. దివ్యకి తెలియకుండానే కళ్ళ వెంట నీళ్లు జారాయి. మరిప్పుడు సంజయ్ ఎక్కడున్నాడు? తన జాబ్ మానేసి ముంబైలో ఒక ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాడు. తిరిగి ఇక్కడికి బదిలీ అయ్యాడు. నువ్వు చూసింది వాడి భార్యనే. లేచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ అన్నాడు. ఈసారి మరింత షాక్ అయింది. మరి పెళ్ళెందుకు చేసుకున్నాడట? ఈ అమ్మాయికి దగ ఎందుకు చేసినట్లు? ఇది అన్యాయమే కదా. అసలు మేఘనాన్ని పోగొట్టుకున్నాక వివాహం చేసుకునే ఉద్దేశమే వాడికి లేదు. మరెందుకు చేసుకున్నాడు అడిగింది. ఈ సౌమ్య మా క్లాస్మేట్. తల్లిదండ్రుల అమాయకత్వం వల్ల ముందుగా ఆమె పెళ్లి ఒక ఎయిడ్స్ రోగితో జరిగింది. ఆమె భర్త కూడా ఆ నిజం ఆమెకు చెప్పలేదు. ఆ వ్యాధి ఆమెకు అప్పచెప్పి అతను ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడు. కనీసం 1 సంవత్సరం కూడా ఆమె సుఖపడలేదు. సౌమ్య ఒంటరైంది. ఎవ్వరూ చేరదీయలేదు. పుట్టింటికి వెళ్ళడానికి ఆమె మనసు ఒప్పుకోలేదు. భయంకర రోగంతో చనిపోవాలని కూడా నిర్ణయించుకుంది. ఆ సమయంలోనే సంజయ్ ఆమెను ఆదరించి చోటు కల్పించాడు. ఆమెను పెళ్లి చేసుకొని జీవితం మీద ఆశ కల్పించాడు. ఈ రోజు వారిద్దరూ ఒకరికొకరు అండగా ఉంటూ ధైర్యంతో వివాహ జీవితం సాగిస్తున్నారు. నిజంగా దివ్య గుండె మంచులా కరిగిపోయింది. తనని తానే నిందించుకుంది. నన్ను క్షమించు. నీ స్నేహితుని మంచితనం తెలుసుకోలేక తప్పుగా ఊహించుకున్నాను. సంజయ్ లాంటి వారు ఆ ఆలోచన గల వారు ఎంతమంది ఉంటారు? తను తెలియక చేసిన తప్పుకు మేఘనాని బలి కాకుండా చేశాడు. ఆమె ముందు తన దోషి అయి ఒక యోగ్యుని చేతిలో ఉంచాడు. ఎయిడ్స్తో మరణించబోయే మరో అమ్మాయికి దావ చూపాడు. మరో జన్మలోనైనా వారిద్దరిని కలపాలి ఆ భగవంతుడు. థ్యాంక్స్ అక్క. నువ్వు సంజయ్ని అర్థం చేసుకున్నావు. అంతే చాలు. నువ్వు ఇప్పటికైనా వాడి మంచి మనసు తెలుసుకున్నావు. కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు రిషి. ఎప్పుడు సాయంత్రం అవుతుందా, సంజయ్ని ఎప్పుడు కలుస్తానా అని గడియారం వంక చూస్తూ కూర్చున్న దివ్య గడియారంలో ముళ్ళు వేగంగా తిరగడం లేదు అనిపిస్తుంది. కళ్ళల్లో సుడులు మాత్రం వడివడిగా తిరుగుతున్నాయి. సంజయ్ కోసం నిరీక్షిస్తున్న చూపులు తదేకంగా. సౌమ్య చీకటి బతుకులో సంజయ్ ఒక చిరుదివ్వే. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు కథ. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.